వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. స్వగ్రామం చేరుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహం. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నర్సంపేట ఆర్డీఓ పి ఉమారాణి. కర్నూలు నగరంలో పెట్రోల్ డీజిల్ కొరత, బారులు తీరిన వాహనదారులు. కర్నూలు నగరంలో శ్రీకృష్ణ జ్యువెలరీ 3 రోజుల పాటు ప్రదర్శన. నా భార్య ఏం పాపం చేసింది, ఎదుర్కోవాలంటే డైరెక్ట్ నన్ను ఎదుర్కోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం అనంతరం పరిస్థితి విషమించి మృతి చెందారు. ఎంజీఎం హాస్పిటల్ వరంగల్లో చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలించగా ప్రాణాలు కోల్పోయారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించి కార్మికుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. శంకర్ నేను దయాకర్ రావు సార్. శంకర్ నెరవేర్చలే, ప్రాణాలు పోయేటట్టున్నాయి. ఒక కార్మికుని ప్రాణం పోయేటట్టున్నది. ఆ వార్త ఇంటనన్నా ఇప్పుడు మీ ఇద్దరం పోగుతూనే లేచిండు, మళ్ళా చూసి నమస్కారం పెట్టి మళ్ళా మంచంలో పండుకున్నాడు. ఒకటి వినండి, ఆ కోరిక ఇంటనన్నా బతికే అవకాశం ఉంటుంది. దయచేసి అదన్నా ప్రభుత్వం చెప్పి ఆయన బతికిచ్చి ఏర్పాటు చేయండి. ఈయనతోటి ఇంకా చాలా మంది ఆవేదన తెలుస్తారు. మీ పార్టీ మద్దతు ఎట్లా ఉంటుంది కార్మికులకి? సమ్మెకు మద్దతు ఉన్నది. ఇవాళ మేము చూసే వాళ్ళు ఎంత బాధపడ్డారంటే అందరినీ రాష్ట్రం అంతా కూడా పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసి లోపటేసిండ్రు. బాధపడరా? ఏదైనా ఉంటే వాళ్ళు ధర్నా చేసుకుని నిరసన తెలపండి, కానీ దానికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంటి? సునీల్ వెనకరా, సునీల్
విలేజ్ వాళ్ళు సహకరిస్తూ ఉంటారు, తర్వాత కార్మికులు సహకరిస్తూ ఉంటారు. సహకరించినట్టు దేవుడు అంటే ఒక రకంగా డిపార్ట్మెంట్ విశాఖపట్నంలో వాకింగ్పై యూజర్ ఛార్జీలు వివాదంగా మారాయి. జీవీఎంసీ నెలకు 60 రూపాయలు వసూలు నిర్ణయించగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిటియు సహా వామపక్షాలు నిరసనలు చేపట్టి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. చాలా సంవత్సరాల నుంచి చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇదే గ్రౌండ్ లో ఆడుకుంటాము. ఎప్పట్లాగే డైలీ మార్నింగ్ ప్రాక్టీస్ కి వెళ్తుంటే గ్రౌండ్ లోకి అయితే అలౌ చేయట్లేదు. ఎందుకని అడిగితే 720 రూపాయలు ఫీజు అయితే కట్టాలట. అదేటో నాకు అర్థం కాలేదు. మా సతీష్ కూడా రావాలా వద్దా వారం కన్నట్టు ఒక రోజుకి వస్తాడు. ఇంకా మా విజయబాబు అంటారా ఎల్లుండే బాక్సింగ్ రింగ్ ఉందంటే ఆ ముందు 2 రోజులు వచ్చి ప్రాక్టీస్ చేస్తాడు. ఇంకా మిగిలిన రోజులు రెస్ట్ మూడ్ లోనే ఉంటాడు. ఇంకా మాలో మేము అందరం కలిసి మా గ్రౌండ్ బయట అయితే ధర్నా చేసాము. అయినా సరే మమ్మల్ని లోపల పంపించబోయేసరికి మేమందరం కలిసి గేట్లు అయితే తోస్తాము. మేము చేసేది తప్ప కరెక్టా మీరే చెప్పండి. ఇంకా స్టార్టింగ్ గ్రౌండ్ లోకి నేనే అడుగు పెట్టాను. ఫస్ట్ లోపలికి వచ్చి చూస్తే పెట్ట మనిషి లేడు. ఇంకా నేనైతే నాకు వచ్చిన 4-5 ఎక్సర్సైజ్లు అయితే చేసుకున్నాను. అక్షయ హరిహరన్ ఓటు దొంగతనం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడయార్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు ఇప్పటికే వేరొకరు వేసినట్లు తెలిసి షాక్ అయినానన్నారు. దొంగ ఓటుపై చర్యలు తీసుకొని ఆ ఓటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. Hi, I'm just here to say that someone else has already casted my vote. It's really shocking. So I'm from Velicheri and I didn't get my vote slip. And then online line details போட்டு எடுக்கும்போது my booth was in Adayar. So I went to Adayar. அங்கே போய் I waited for an hour and அங்கே போய் பார்த்தா someone else had already casted my vote with like வேற ஒரு ஃபோட்டோ இருக்குது. claiming to be a 24-year-old ஆனால் ஃபிங்கர் பிரிண்ட் போட்டிருக்காங்க. என்கிட்ட வந்து செகண்ட் நேம் என்ன, உங்கள் செகண்ட் நேம் என்னன்னா ஹரிஹரன் சொல்கிறேன். எவ்ரிதிங் இஸ் கரெக்ட் ஆன் த பேப்பர், ஆனால் ஃபோட்டோ மட்டும் வேறு இருக்குது. அப்போ வந்து நீங்கள் ஃபஸ்ட்டு வந்தவங்கள்ட்ட வந்து நீங்கள் கேட்டிருக்கணும்ல உங்கள் செகண்ட் நேம் என்னன்னு கேட்டிருக்கணும். அவங்களோட ஆதாரில் வந்து நீங்கள் செக் பண்ணியிருக்கணும். எதுவுமே செக் பண்ணாமல் எப்படி வந்து அந்த அவங்கள ஓட்டு போட விட்டாங்கன்னு எனக்கு தெரியல. ஸோ after waiting for so much time, I finally casted my tender, ballet vote or challenge vote. I'm not really sure about that. But எனக்கு அது like I don't find it appropriate because it's just a paper. என் கண்ணு முன்னாடி சீல் கூட அவங்க பண்ணலை. கேட்டால் இது இன்னும் எத்தனை இந்த மாதிரி வரும்னு தெரியல அப்படின்னே. பட் how can you like let things happen like this in the first place அப்படின்னு சொல்லிட்டு. But no one had answers to my questions or anything. So எனக்கு it's really disappointing that things like these are things like this is happening. And then I was on live on Instagram. அதை பார்த்துட்டு few lawyers they got in touch with me. So alternate vote போட முடியாது. But what I did was the right thing. But இப்போ எனக்கு பதிலாக ஓட்டை வந்து கேன்சல் பண்ணணும் it seems. So I'm just going to raise a complaint to my nearest RO office. గజ్వెల్ మార్కెట్ యార్డ్లో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్ఫ్లవర్, మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. గత నెల రోజులుగా మేజ్ కానీ సన్ఫ్లవర్ కానీ ఎక్కడ కూడా కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు అవగాహన లేకపోయిందా, లేకపోతే రాష్ట్రంలో ఏ పంటలు పండిస్తాయో, ఎక్కడెక్కడ పర్చేజ్ చేయాలో, ఏ టైంకి పర్చేజ్ చేయాలో తెలియదా? వాళ్ళ క్యాబినెట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ కనీసం రివ్యూ పెట్టుకొని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి వెంటనే స్పందించాలి. ఇలా రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా సన్ఫ్లవర్ రోడ్ల మీద వచ్చి పోసుకునే పరిస్థితి వచ్చింది. మార్కెట్లలో చూసినా కానీ, గ్రామాలలో రైతులు పండించినటువంటి పంట పొలాలలో కానీ ఎక్కడ చూసినా కూడా పేరుకపోయినాయి రాసులు. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సన్ఫ్లవర్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి గింజ కూడా పర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మొన్న మేజ్ కూడా పర్చేజ్ చేయలేదు. ఏ రోడ్ల మీద చూసినా మేజ్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ నిర్మాణం చేయడం వల్ల, కెనాల్స్ రావడం వల్ల గ్రామాలలో రైతులు పెద్ద ఎత్తున పంట పొలాలలో అటు సన్ఫ్లవర్ కానీ, మేజ్ కానీ, క్యాడీ కానీ ఈ గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున క్రాప్ వస్తూ ఉంది, పంటలు వస్తూ ఉన్నాయి. వచ్చిన పంటల్ని అమ్ముకుందామంటే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల దళారీ వ్యవస్థకు వెన్నుదన్నుగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కైపై దళారీతో కొనిపిస్తూ ఉన్నారు. ప్రతి రైతు కూడా మేజ్లో కూడా 1200, 1300 అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. అదే సన్ఫ్లవర్ ఉంది 5000 రూపాయలకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతి రైతు కూడా క్వింటాల్ వెనుక సన్ఫ్లవర్ వెనుక 2000 రూపాయలు నష్టపోతూ ఉన్నారు, మేజ్ వెనుక 1000 రూపాయలు నష్టపోతూ ఉన్నారు. అది ప్రభుత్వం వాళ్ళకు ఏం చేస్తా ఉన్నట్టు? ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు వచ్చి రోడ్డు మీద నిలబడితే కానీ మరి మేలుకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మనం అందరం కూడా ఇలా మేము రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఇలా పోరాటం చేస్తుందంటే, గతంలో 10 సంవత్సరాలు గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో ఎవరు కొనేది కాదు. ప్యాడీ పర్చేజ్ చేసినాం, మేజ్ పర్చేజ్ చేసినాం, సన్ఫ్లవర్ పర్చేజ్ చేసినాం, కందులు పర్చేజ్ చేసినాం, ఎర్రజొన్నలు పర్చేజ్ చేసినాం. ఈ రాష్ట్రంలో ఏ పంట పండించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఆ రోజు పర్చేజ్ చేసిండ్రు. అందుకే రైతులలో ఒక ధైర్యం వచ్చింది. రైతులలో మేం తల ఎత్తుకొని బతికే విధంగా ఉండవచ్చు. రైతును రాజు చేసినటువంటి కేసీఆర్ గారు మరి ఇవాళ ఈ రెండు సంవత్సరాల 5 మాసాల కాలంలో 28 నెలల్లో ఏం కొంప మునిగిపోయిందో అంత దరిద్రమే. ఎక్కడ చూసినా దరిద్రం దాపరించింది. ఒక దిక్కు కరెంట్ ఉండదు, ఒక దిక్కు మోటార్లు కాలిపోతాయి, ఒక దిక్కు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి, ఒక దిక్కు ధర్నాలు చేయాలి, ఒక దిక్కు ప్యాడీ సెంటర్లకు ఓపెన్ చేస్తలేరు. రైతు బంధు నెలకొక్కసారి 2 నెలలకొక్కసారి ఎకరానికి వేస్తున్నారు. అదేవిధంగా ఇలా ప్యాడీ సెంటర్లు కూడా ఆ రోజు కరోనా వచ్చినప్పటికీ గ్రామాన ప్యాడీ సెంటర్ పెట్టి రైతులు పండించిన పంట కొనుగోలు చేసి రైతుకు నిలబడినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇంత జ్ఞానం తెచ్చుకో. గతంలో కేసీఆర్ ఏం చేసిండు, కేసీఆర్ ఏ బాటలో నడిచిండు? కనీసం ఆయన పెట్టిన సంక్షేమం, ఆయన ఇచ్చినటువంటి రైతుకు వెన్నుదన్నుగా నిలబడినటువంటి రైతు బంధు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, పండించిన పంటలు కొనుగోలు చేయడంలో కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేసిందో కనీసం వాటినన్నా అమలు చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్న విషయం తెలిసిందే. కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలోలో చికిత్స పొందుతూ రాత్రి 2:30 మృతి చెందాడు. దీంతో పోస్టుమార్టం అనంతరం నర్సంపేట ముత్తోజిపేటకు మృతదేహాన్ని తరలించారు. గ్రామానికి ఇప్పుడే మృతదేహం చేరుకుంది. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. గజ్వేల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరుకుంది.
డిమాండ్ల పరిష్కారం కోరుతూ మౌన దీక్ష, భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తోటి కార్మికుడు శంకర్ గౌడ్ మృతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ వస్తూ ఉన్నది. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు వాళ్ళతోటి సరైన రీతిలో ప్రభుత్వం చర్చించకపోలోకి రాకంటే ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని విషయాల పట్ల ఇవాళ కార్మికులు 2.5 సంవత్సరాలు వేచి చూసిన తర్వాత వాళ్ళతోటి సరైన విధంగా ప్రభుత్వం వ్యవహరించకపోవడం మూలంగా లీగల్ గా నోటీస్ ఇచ్చి కార్మికులు సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. కానీ ప్రభుత్వం సమ్మెను భగ్నం చేయడానికి ఇవాళ ప్రైవేట్ బస్సుల్ని బయటికి తీసుకురావడమో లేదా ఆర్టీసీ కార్మికులకు బెదిరింపు చర్యలను చేపట్టడం వల్ల వాళ్ళ లోపల కూడా ఒక ఆత్మన్యూన్యత భావం ఏర్పడి ఇవాళ నిన్న నర్సంపేట డిపోకు సంబంధించినటువంటి శంకర్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ కార్మికుడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఎట్లాగైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయడం వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఇవాళ ఆత్మహత్యల పరంపర కొనసాగిందో ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రభుత్వం మద్దతునిచ్చి ప్రభుత్వం ఆత్మస్థైర్యాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయడం వల్ల ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగజారడం జరుగుతూ ఉన్నది. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పూనుకుంటున్నారంటే వీటిని ప్రభుత్వం చేసేటువంటి హత్యలుగా భావించి ఎటువంటి హామీని ఇస్తారో ఇచ్చి వెంటనే స్ట్రైక్ ను కాల్ ఆఫ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి గారు నేరుగా ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమాండ్ చేసి ఇవాళ చర్చలు జరిపి వాళ్ళ సమస్యలను న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటే తెలియజేస్తా ఉన్నది, ఎట్లాగైతే కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామో మీరు కూడా ధైర్యంతో కొట్లాడండి. చావులు పరిష్కారం కాదు, మీరు ధైర్యంగా కొట్లాడండి. మీతో పాటు తెలంగాణ ప్రజానికం ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది. మీరు ధైర్యంగా కొట్లాడదాం, ప్రభుత్వం మెడలు వంచే విధంగా మనం కొట్లాడదాం తప్ప ఎటువంటి ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మీరు చర్యలు చేపట్టొద్దని, మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని, వెంటనే ధైర్యంగా ఇంకా ప్రభుత్వం దిగవచ్చే వరకు కొట్లాడండి. మీతో పాటు మేము కూడా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పూర్తి మద్దతు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ కార్మికులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తాం, ఆర్టీసీని బలోపేతం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రిగా 28 మాసాలు అవుతా ఉంది. ఇప్పటికీ ఆర్టీసీతో సక్రమంగా సరైన పద్ధతిలో చర్చలు జరిపినటువంటి దాఖలాలు లేవు. ఇలా ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి. ఇప్పటికే శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం ఆయన మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా ఆనాడు
శ్రీకాంతాచారి ఏ విధంగా మరి ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ చేసుకోవడం వల్ల తెలంగాణ అంతా ఏ విధంగా శోకించిందో ఇవాళ శంకర్ గౌడ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శోకిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ కర్మ, ఎందుకు ఈ ప్రభుత్వం మొండి వైఖరి అని చెప్పి ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇలా ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, కానీ ఇచ్చిన మాట కట్టుబడి మరి ఇలాంటి శంకర్ గౌడ్ లాంటి ఉద్దంతాలు మళ్ళీ పునరావృతం కావద్దు. ఇవాళ లింగారెడ్డి అనే వ్యక్తి కూడా ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను ఆర్టీసీ కార్మికులందరూ కూడా పోరాడదాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించినామో అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల యొక్క హక్కుల్ని సాధించుకుందాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు మీకు మా మద్దతు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మద్దతు ఉంటుంది. మీ వెంటే మేము ఉంటాం. ఎవరు కూడా భయపడవద్దు, ఎవరు కూడా ప్రాణాలు పోగొట్టుకోవద్దు. పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పోరాడితేనే ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఎవరు భయపడకుండా పోరాటం చేద్దాం, పోరాటం చేసి మనం ముందుకు తీసుకెళ్దాం. నేను రేవంత్ రెడ్డి గారు కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు పోలీసు వాళ్ళని పెట్టి అజమాయిషీ చేస్తామంటే వీళ్ళెవ్వరు కూడా భయపడరు. ఇవాళ పోలీసు వాళ్ళని పెట్టడం వల్లనే, టెంట్లు తీయడం వల్లనే, ఆర్టీసీ కార్మికుల్ని ధర్నాలు చేయనీయకపోవడం వల్లనే ఇలా శంకర్ గౌడ్ చనిపోయాడు. దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గారు, ఆర్టీసీ మినిస్టర్, రవాణా శాఖ మినిస్టర్ నైతిక బాధ్యత వహించాలి. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈ శంకర్ గౌడ్ చనిపోవడానికి కారణం మీరు మాట్లాడిన తీరు బాగులేదు కాబట్టి, ఆయన చనిపోయింది కాబట్టి మీ మీద 302 మర్డర్ కేసు బుక్ చేయాలి. మీరు నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అన్నారు మమ్మల్ని 4 రోజుల నుంచి మభ్యపెడుతారు, కమిటీ లేదేం లేదు, గత సంవత్సరం నుంచి కమిటీ చేస్తానే అంటున్నారు. మాకెందుకు మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు మీరు? ఎన్ని ప్రాణాలు పోతున్నాయి? లాస్ట్ టైం ధర్నా చేసినా కూడా 30 మంది చనిపోయారు. ఇప్పుడు నిన్న శంకర్ అన్న మీరు మాట్లాడిన, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన మాటలకు ఆయన కుంగిపోయి ఆయన అనవసరంగా బలిదానం అయ్యిండు. ఇంకొక లింగారెడ్డి అన్న కూడా అలాగే ఇప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్నాడు. కాబట్టి మీరు కార్మికుల ఉసురు పోసుకోకండి. సీఎం గారు మరియు మన పొన్నం ప్రభాకర్ గారు మీకు ఒకటే చెప్తున్నాము, కార్మికులు అనేటోళ్ళు మీకు శ్రామికులు అన్ని విధాలా మేము అందరికీ సంఘ సేవ చేసేటోళ్ళము. మాకు మీరు ఏం చేసినా మీకు మంచిగా జరుగుతుంది తప్ప మా ఉసురు పోసుకుంటే ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుందండి. మేము పోయినా సరే మీరు ఎట్లన్నా వండి అని అంటే మీది అది న్యాయమైనది కాదు. మీరు పెట్టిన మేనిఫెస్టోనే ఫస్ట్ నుంచి మీరు చెప్పిందే, మీరే గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నారు. ఇది లాస్ట్ జరిగిన దానికి మేము దాన్నే అడుగుతున్నాం. మాకు ఒక అపాయింటెడ్ డేట్ ఇస్తే సరిపోతుంది. ఈరోజు మీరు కాంట్రాక్ట్ వాళ్ళను, లారీలు నడిపిన వాళ్ళను, ఆటోలు నడిపిన వాళ్ళని తీసుకొచ్చి 2,000 ఇచ్చుకుంటా చేయించుకుంటున్నారు. మేము 30 సంవత్సరాల నుంచి చిన్న యాక్సిడెంట్ చిన్న జరిగితే మాకు ఫైన్లు వేసుకుంటా, ఎదుటి తప్పైనా మాదే తప్ప అనుకుంటా మమ్మల్ని కండక్టర్లని మేము సైడ్ చూసినా ఇదంతా చేసి మేము ఎన్నో చేసి ప్రజలకేం కాకుండా అందరినీ క్షేమంగా అందరినీ చేరవేస్తున్నాము. ఇప్పుడు మీరు ఎవరెవరినో తీసుకొచ్చి అనుభవం లేని వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని లాస్ చేస్తున్నారు, ఆర్టీసీని లాస్ చేస్తున్నారు, మమ్మల్ని కూడా చాలా బాధ పెడుతున్నారు. అనవసరంగా మేము బాధపడి మా మనసు ఆవేదన చెంది ఇంకా ఎన్ని ప్రాణాలు పోకముందు మీరు ఖచ్చితంగా ఈరోజు మాకు సన్నిహితంగా మాట్లాడి సామరస్యంగా చర్చలు జరిపి మాకు మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ఇట్లనే కొనసాగితే మాత్రం ఎవరు బలిదానం చేసుకునే తెలియదు. కార్మికులు బలిదానం అయితే ప్రతి ఒక్కరికి ఉసురు తగులుతుంది. గవర్నమెంట్కి మేము ఇదే తెలుసుకుంటాం. హనుమకొండలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని మహర్షి సేవలను కొనియాడారు. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ సహా పలువురు నాయకులు నివాళులు అర్పించారు. అయోధ్య మంగునూరి మీ అందరినీ కలవటం, మరి ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీసులో నిర్వహించటం, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
మొట్టమొదటిసారి అధికారికంగా ప్రకటించి ఇంత ఘనంగా నిర్వహించడం నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి సగర్ల ఆశా జ్యోతి భగీరథుని పుట్టినరోజు అంటే గంగని నేల మీదకి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మన ఉదాహరణలకు ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వ్యక్తివి మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించుకోవటం, దీనికి నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తున్నా. మరి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.